పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు, అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలనే, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని,
మనా మీదికి రాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రశస్త సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అలాగే ఇప్పటి వరకు మేము పాటలు పాడి మిమ్మల్ని స్తుతించడం చేసిన సహాయమును బట్టి మీకు వందనాలు ప్రభా. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ ఆత్మ చేత మమ్మలను సంధించండి. మీ వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకున్నటకును సహాయం చేయండి. తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మలను అభ్యంతరపరిచే ప్రతి దురాత్మ ప్రభావాన్ని యేసు నామములో బంధిస్తూ ఉన్నాము ప్రభా. మీ శిలువ శక్తిని మాకు దయచేయండి. మీ శిలువ రక్త ప్రోక్షణ మాతో ఉంచండి. మీ వాక్యములో ఉన్న స్వస్థత, దేవుని ఆత్మ మమ్మలను సంధించులాగున చేయండి. ఈ ఆవరణమంతటిలో మీరు ఉండండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మాట్లాడమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు మానవులకు చాలా శ్రేష్టమైన వాటిని ఇవ్వటం జరిగింది. చాలా శ్రేష్టమైనవి. అవి ఏమిటి అనంటే, ఒకటి నివాసమును ఇచ్చినాడు, రెండవది ఆహారాన్ని ఇచ్చాడు, మూడవది దేవునితో ఉండే సహవాసాన్ని ఇచ్చాడు. ఇవి దేవుడు మనకిచ్చిన వరాలు, ఈవులు. తర్వాత మానవుడు బ్రతకటానికి ప్రతినిత్యము ఆహారమును కూడా ఇచ్చాడు. మన డే టు డే లైఫ్లో ప్రతిరోజు మనం ఆలోచన చేసేది ఏంటంటే, మన ఫుడ్డును గూర్చి, మన ఆహారాన్ని గూర్చి ఆలోచన చేస్తాం. తర్వాత దేవుడు మనకిచ్చిన ఆహారం విషయం చూస్తే, మనం తినే ఆహారంలో ఒకటి భూమి మీద దొరుకుతుంది. భూమి మీద దొరికే ఆహారం, అది ధాన్యము, కూరగాయలు, ఫ్రూట్స్, ఇవన్నీ కూడా భూమి మీద దొరికే ఆహారం. రెండో ఆహారాన్ని దేవుడు ఎక్కడ దాచిపెట్టాడంటే, నీళ్ళల్లో దాచిపెట్టాడు. నీళ్ళల్లో దొరికే ఆహారం కూడా తినమన్నాడు. ఏంటండి నీళ్ళల్లో దొరికే ఫుడ్ పేరు? చేపలు, అలాగే నీటిలో ఉండే పీతలు, రొయ్యలు, ఇలాంటివి ఏవైనా సరే నీళ్ళల్లో దొరికే ఆహారం. కాబట్టి దేవుడు మనకు ఆహారాన్ని భూమి మీద ఉంచాడు, నీళ్ళల్లో కూడా ఉంచాడు. ఈరోజు మనం నీళ్ళల్లో దొరికే ఆహారాన్ని గూర్చి వాక్యం వినబోతున్నాం. నీళ్ళల్లో దొరికే ఆహారం ఏం దొరుకుతుంది నీళ్ళల్లో? సహజంగా నీళ్లు అనేవి మనం త్రాగుతూ ఉంటాం. నీళ్లతో మనం మన పనులు చేసుకుంటాం.
అలాగే నీళ్లతో చేలు తడుపుకుంటాం, పంటలు పండించుకుంటాం. కాబట్టి నీరు పంటలు పండించడానికి వాడుతున్నాం. అలాగే మన డైలీ లైఫ్ పనులు, ఇంటి పనులు, పాత్రలు శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, వీటికి వాడుతున్నాం నీళ్ళని. అలాగే త్రాగటానికి కూడా వాడుతున్నాం. కానీ నీళ్ళల్లోనే దేవుడు మంచి ఆహారాన్ని దాచిపెట్టాడు, మంచి ఆహారాన్ని పెంచుతున్నాడు. ఆ నీళ్ళలో దొరికే ఆహారం ఏంటంటే చేపలు. చెప్పండి అందరూ, చేపలు, ఫిషెస్. ఈరోజు మన ప్రసంగ అంశం పేరు చేపలు. కూర వండి పెడతాను, తిందురు కానీ, సరేనా? మన ప్రసంగం అంశం పేరు ఏంటండి? చేపలు. ఏంటి చేపలు? పిల్లరా, వీటిని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను పిలిచినప్పుడు వాళ్ళని ఎక్కడి నుంచి పిలిచాడంటే చేపలు పట్టే వాళ్ళని పిలిచాడు. వాళ్ళంతా జాలర్లు, లేచిన దగ్గర నుండి చేపలు పట్టుకునేవాళ్ళు వాళ్ళు. అయితే ఆ చేపలు పట్టుకునే వాళ్ళని పిలిచి, మీరు నన్ను వెంబడించండి, నా దగ్గరకు రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అన్నాడు. అంటే అక్కడ ఒక లింక్ ఇస్తున్నాడు. ఏంటి అంటే జాలరి, చేప అని రెండు పదాలు చెబుతున్నాడు. చెప్పాలి దయచేసి మీరు కూడా. జాలరి, చేప. జాలరి అంటే నీళ్ళల్లో వల వేసి చేపలు పట్టేవాడు. చేప అంటే ఒక వ్యక్తికి, ఒక విశ్వాసికి, ఒక శిష్యుడకు గుర్తుగా ఉంటా ఉన్నది. ఇక్కడ మనం చూస్తే, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అంటే, అక్కడ మీరేమో జాలర్లు అయితే మనుషులేమో చేపలుగా నేను మీకు చేస్తాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు చేప అనగానే మనకు రావలసిన ఒక మీనింగ్, ఒక అర్థం ఏంటంటే మనుష్యులు అని అర్థం. చెప్పండి, చేప అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకి మనుష్యులు అంటే శిష్యులను నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. ఇప్పుడు ఆ మనుషులు ఎవరంటే చేపలు, చేపలు ఎవరంటే మనుషులు, అనగా విశ్వాసులు. తర్వాత ఈ చేప ఒక విశ్వాసికి గుర్తుగా ఉన్నది. చేప విశ్వాసికి గుర్తుగా ఉంది. సహజంగా చేప అనేది ఎప్పుడూ నీళ్ళల్లో ఉంటుంది. అది నీటిలో నివసించు ప్రాణి, నీళ్ళల్లో బ్రతికే జీవి. నీళ్లు లేకపోతే అది బ్రతకలేదు, నీళ్ళల్లోనే బ్రతుకుతుంది. తర్వాత దానిలో ఒక మంచి మెకానిజంను పెట్టాడు దేవుడు. అది మన వల్ల కాదు, కానీ చేపలకు మాత్రమే దేవుడు ఆ టాలెంట్ ఇచ్చాడు, ఆ మెకానిజాన్ని ఇచ్చాడు. ఏంటి అని అంటే, జనరల్గా కెమిస్ట్రీలో నీరు అనేదానికి ఆ ఫార్ములా H2O అంటే రెండు రకాల వాయువులో మిళితము నీరు అవుతుంది. ఒకటి హైడ్రోజన్, రెండు ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ను చేప తీసుకోవాలి అని అంటే
అది నీటిలో ఉండటం బట్టి మనకేమో వాయువులో ఆక్సిజన్ తీసుకుంటాం మనం, భూమి మీద ఈ గాలిలో ఉన్న ఆక్సిజన్ మనం తీసుకుంటున్నాం. చేపకైతే గాలిలో ఆక్సిజన్ అందదు, నీటిలో ఉన్న ఆక్సిజన్ని తీసుకుంటుంది. అంటే నీటిని ఆక్సిజన్గా కన్వర్ట్ చేసి ఆ ఆక్సిజన్ని చేప తీసుకుంటా ఉంది. అదొక మెకానిజం, ద గ్రేట్ మెకానిజం ఇన్ ఫిష్. దేవుడిచ్చిన జ్ఞానం అది. అలాగే పిల్లరా, ఒక విశ్వాసి చేప నీళ్ళల్లో ఉన్నట్లుగా మనము జీవజలములో తిరుగుతూ ఉండాలి. మనం ఎక్కడ సంచరించాలి అనంటే జీవజలములో ఉండాలి. చేప నీళ్ళల్లో ఈదుతున్నట్లుగా, నీళ్ళల్లో బ్రతుకుతున్నట్లుగా మనము కూడా దేవుడిచ్చే జీవజలం, నేను జీవమిచ్చుటకును ఆ జీవము సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చానని చెప్పాడు కదా, ఆ జీవములో, ఆ జీవ జలములో మనం బ్రతుకుతూ ఉండాలి. అంటే ఎప్పుడు చూసినా మన చుట్టూ దేవుని జలము, జీవజలము, దేవుని ఆత్మ, దేవుని వాక్యము, దేవుని నీరు, దేవుని సన్నిధి మన చుట్టూ ఉండాలి. చేపకు ముందు నీళ్లున్నాయి, వెనక నీళ్లున్నాయి, క్రింద నీళ్లున్నాయి, పైన నీళ్లున్నాయి. అంటే చేప నీళ్ళల్లో ఉంది. అలాగే ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో, దేవుని వాక్యములో, దేవుని జలములో బ్రతుకుతూ ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. తర్వాత ఈ చేపలో ఒక మెకానిజం చెప్పాను కదా, ఆ H2Oలో, నీటిలో ఆ హైడ్రోజన్ని, ఆక్సిజన్ని విడగొట్టి ఆక్సిజన్ని తన శ్వాస కొరకు ఎలా పీల్చుకుంటుందో, అలాగే మనము కూడా దేవునిలో దేవుని వాక్యమును తీసుకుంటూ ఆ శ్వాస పీల్చుకుంటూ బ్రతుకుతూ ఉండాలి. దీనినే స్పిరిచువల్ రెస్పిరేషన్, ఆత్మ సంబంధమైన శ్వాసక్రియ అంటాము. గాలిలో ఉన్న వాయువును పీల్చుకుంటూ మనం ఎలా బ్రతికామో, దేవునిలో ఉన్న వాయువును పీల్చుకుంటూ ఆత్మీయంగా మనం బ్రతుకుతూ ఉండాలి. ఇది మనము చేప దగ్గర నేర్చుకోవలసిన ఒక ఆత్మీయ పాఠం. అలాగే ప్రియులారా, ఇప్పుడు మనము ఒక చేపగా పోల్చబడితే, ఒక విశ్వాసిగా మనం పోల్చబడితే, ఇప్పుడు ఈ చేప చేయాల్సిన పనులేంటి, చేప యొక్క పనులేంటి, ఎన్ని రకాల చేపలు ఉన్నాయని చూస్తే దేవుని వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుదాం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు, అరషెకెలు అని అందరూ చదవండి, 24 నుండి 27 వరకు అందరం చదువుదాం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సిమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సొంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు
నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ విషయం ఏంటి అనంటే, కపెర్నహూము అనే పట్టణంలో ప్రభు సంచరిస్తూ ఉన్నప్పుడు అక్కడ పేతురుని ఆ గవర్నమెంట్ వాళ్ళు అడుగుతున్నారు. జనరల్గా ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తారు. పన్ను కట్టాలి మనం. ఈ పన్ను వచ్చేటప్పటికే ఈ ట్యాక్స్ సంవత్సరానికి ఒక్కసారి ప్రతి ఒక్కరూ ట్యాక్స్ కట్టాలి. అది మున్సిపాలిటీ అయినా అది కార్పొరేషన్ అయినా మనం ట్యాక్స్ కట్టాలి. తర్వాత ఆ ట్యాక్స్ లాంటిదే మనం కట్టే కరెంటు బిల్లు కూడా మనం వాడుతున్నాం కాబట్టి వాళ్ళకి కరెంటు బిల్లు కడతా ఉండాలి. అలాగే వాటర్ ట్యాక్స్, ఈ వాటర్ బిల్లు కడతా ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అంటే మనకు వచ్చే ఆదాయం మీద కొంత పన్నును మనం చెల్లించాలి గవర్నమెంట్కి, మున్సిపాలిటీ వారికి. గవర్నమెంట్కి వాళ్ళు మనకు ఎంత పన్ను కట్టమంటే అంత పన్ను చెల్లించాలి. జనరల్గా ప్రతి సంవత్సరం మరి జనవరి నెలలో ఆ సంవత్సరానికి తగిన హౌస్ ట్యాక్స్, ఇంటి పన్నును కట్టాలి. అలాగే ఈ ఏప్రిల్ నెల వచ్చేటప్పటికే మరి ఫైనాన్స్ ఇయర్ క్లోజింగ్ టైం అది. సో ఆదాయ పన్నును కట్టాలి. ఇలాగూ ఈ పన్నులు చెల్లించడం అనేది అది ప్రభుత్వం వారి యొక్క నిబంధన. వారి చెల్లించాల్సింది వారికి మనం చెల్లించాలి. ఆ టాపిక్ తీసుకొచ్చి ఇక్కడ యేసు ప్రభు యొక్క శిష్యుడు ఉన్న పేతురుతో ఏమంటున్నాడంటే, వాళ్ళు ఏంటి అందరూ పన్ను కడుతున్నారు కదా, మీ బోధకుడు పన్ను కట్టడా అని అడిగారు. మీ బోధకుడు ట్యాక్స్ కట్టడా, ఆ సుంకము పన్నును చెల్లించడా అని అడిగితే పేతురు ఏమన్నాడంటే చెల్లిస్తాడండి అన్నారు. ఈ సంభాషణ ఎక్కడో జరిగింది. పేతురు యేసు ప్రభు దగ్గరకు రాగానే యేసు ప్రభు ఏమన్నాడంటే 25వ వచనంలో చూడండి, సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగానంటే యేసు ప్రభు తన శిష్యుడైన పేతురుతో ట్యాక్స్ విషయం మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంభాషణ అంతకుముందే వేరే చోట జరిగింది. ప్రభు వెంటనే మనం సుంకం వసూలు చేయాలి కదా, మనం సుంకం చెల్లించాలి కదా, మరి మనం కూడా చెల్లిద్దామని చెబుతూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే పిల్లరా, యేసు ప్రభు పేతురు ఎక్కడో ఏమి విన్నాడో ఆ మాటను డైరెక్ట్గా ప్రభు చెప్పాడు. అనగా యేసు ప్రభు అందరి హృదయాలు ఎరిగిన దేవుడు అనే దానికి ఈ సెంటెన్స్ నిదర్శనంగా ఉంది. అందరి హృదయాలు ఎరిగిన దేవుడు. సరే, ఇప్పుడు యేసు ప్రభు శిష్యుడితో అంటున్నాడు, పేతురు మనం కూడా సుంకం కడదాం. ఎందుకంటే గవర్నమెంట్కి మనం లోకంలో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్కి కట్టాల్సిందే. నువ్వేం చేస్తావంటే సముద్రంలోకి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఈ పేతురుకి సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ ఏదైనా ఒక పని చేసుకురా అంటే పేతురు వల్ల కాదు. ఎందుకంటే పేతురు ఏనాడు సెక్రటేరియట్కి పోయినోడు కాదు, సచివాలయాలకు పోయినోడు కాదు. లేకపోతే ఒక ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పని చూసుకురా అంటే పేతురు వల్ల కాదు. పేతురుకు చేత అయిన పనే చెప్పాడు. పేతురుకు బాగా చేత అయిన ఆఫీస్ ఏంటంటే సముద్రం. ఇక అక్కడ పోయి ఏ పని చేయమన్నా చేస్తాడు పేతురు. అందుకని నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళు, గాలం వేయి అంటే అది కూడా పేతురుకి చేత అయిన పనే. పిల్లరా, దేవుడు ఎప్పుడు కూడా నీకు చేత కాని పని చెప్పడం, నీకు తెలియని పని చెప్పడు. నీకు చేత అయిన పని, నువ్వు చేయగలిగిన పనే చెబుతాడు.
నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళు, గాలం వేయి. గాలం వేస్తే ఒక చేప పడుతుంది. ఆ చేపను పట్టుకో. ఆ చేప నోరు తెరువు. ఈ పేతురుకుండే బుద్ధి ఏంటంటే, పేతురు చేపలు పట్టుకోగానే వాటిని కూర వండుకుంటామేమో, నీకు ఆ కూర వండుకునే అధికారం నేను. ఇట్లా చేప పట్టుకొని నోరు తెరువు, దానిలో ఒక షెకెలు దొరుకుతుంది అని అన్నాడు. షెకెలు అంటే అర్థం ఏంటంటే, ఆ ఇశ్రాయేలు దేశం యొక్క నాణ్యం, కాయిన్. అది మనకు రూపీ ఎట్లాగో, రూపాయి ఎలాగో ఇశ్రాయేల్ దేశంలో షెకెల్ అంటాం. అక్కడ షెకెలు అనే పేరుతో పిలుస్తారు ఇశ్రాయేల్ దేశంలో. ఒక షెకెలు దొరుకుతుంది, ఆ షెకెల్ను పట్టురా అన్నాడు. అయితే ప్రియరా, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పేతురుకి ఒక పని చెప్పాడు. ఏంటి ఆ పని అంటే, నీవు సముద్రంలోకి వెళ్ళి గాలం వేసి చేపలు పట్టు, ఒక చేప దొరుకుతుంది, ఆ చేపను పట్టుకొని నోరు తెరువు, దానిలో ఏం దొరుకుతుంది అన్నాడు? ఒక షెకెల్. అందరూ చెప్పండి, ఒక షెకెలు అని చెప్పాడు. ఇప్పుడు మీకందరికీ కొంచెం ఆలోచన చేసే ఒక పని పెట్టబోతున్నాను. చాలా అలర్ట్గా ఉండాలి, మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి. పేతురుకు చెప్పిన పని ఏంటి ఇక్కడ? నువ్వు వెళ్ళి గాలం వేసి చేపలు పట్టుకో, ఒక చేప దొరుకుతుంది, ఆ చేప నోరు తెరిస్తే అక్కడ ఏముంటుంది? షెకెలు ఉంటుంది. ఆ షెకెలు తీసుకొచ్చి అరషెకెలు గవర్నమెంట్కి గట్టు, అరషెకెలు నువ్వు తిను బ్రతుకు అని చెప్పాడు. అది ఎవరికి చెప్పిన పని? పేతురుకు చెప్పిన పని. ఇప్పుడు చెప్పండి, ఇదే టైంలో చేపకు ఏం పని చెప్పి ఉంటాడు దేవుడు? ఇప్పుడు అది కావాలి. ఇదే టైంలో చేపకు ఏం చెప్పి ఉంటాడు దేవుడు? చెప్పాలి. ఒకళ్ళు చెప్పండి. నువ్వు వెళ్ళి ఆ గాలంకు బడు అని అన్నాడు ఒకటి, రైట్. ఇంకేం చెప్పుంటాడు? దాని నోట్లో ఏముండాలి? షెకెల్ ఎక్కడ దొరుకుతుంది? నీటిలో ఎక్కడుంది? చేపకు తెలుసా? తెలీదు. అందువలన చేపకి ఏం చెప్పాడు? షెకెలు ఫలానా చోట ఉంది అంటే చేపకు కూడా చెప్పాడు, షెకెలు ఫలానా చోట ఉంది, నువ్వు వెళ్ళి అక్కడ షెకెల్ని నువ్వు మింగు అని చెప్పుంటాడా లేదా? కాబట్టి నువ్వు అక్కడ ఆ షెకెల్ని మింగు, అది నోట్లో పెట్టుకో. తర్వాత ఫలానా స్థలంలోకి వెళ్ళి అక్కడ నిలబడు, పేతురు వచ్చి గాలం వేస్తాడు, నువ్వు ఆ గాలం పట్టుకో, వెళ్ళు, ఆ నోరు తెరిచినప్పుడు ఆ షెకెల్ ఆయనకి ఇచ్చేసేయి అని చెప్పుంటాడు. అంతేనా కదా? ఆ నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. వాస్తవేనా ఇది? అంటే రెండు పనులు ఒకేసారి జరిగినాయి. ఒకటి, పేతురుకేమో నువ్వు వెళ్ళి గాలం వేసి చేపలు బట్టి షెకెల్ తీసుకో అన్నాడు. పేతురుకేమన్నా చేపకేమన్నాడంటే నువ్వు షెకెల్ మింగు, ఆ షెకెల్ ఎక్కడుందో చేపకు చెప్పాడు, ఆ షెకెల్ని మింగు అన్నాడు. తర్వాత గాలం దగ్గరికి వెళ్ళు అన్నాడు, గాలం పట్టుకో అన్నాడు. ఆ తర్వాత నీ నోట్లో ఉన్న షెకెలు ఆ పేతురుకి ఇచ్చేసేయి అని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఇక్కడ చేప దేవుని మాట విన్నది. ఆమేన్. ఎవరి మాట ఉందండి? ఈ చేప పేరు చెప్పాలి అని అంటే ఏమని చెప్పొచ్చు? దేవుని మాట విన్న చేప. చెప్పండి, అందరూ చెప్పండి, దేవుని మాట విన్న చేప. ప్రభునంతులారా, ఈ చేప విశ్వాసికి గుర్తుగా ఉంది. విశ్వాసులమైన మనము కూడా ఏం చేయాలి అని అంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. దేవుడు చెప్పిన పనిని చేయాలి. దేవుడు అక్కడికి వెళ్ళు అంటే ఈ చేప వెళ్ళింది, ఆ షెకెలు మృంగు అంటే మింగింది, మరలా ఆ పేతురు దగ్గరకు వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళింది, పేతురు వేసిన గాలం పట్టుకో అంటే పట్టుకుంది, ఆ షెకెల్ను పేతురికి ఇచ్చేసేయంటే ఇచ్చేసింది.
అంటే ఎక్కడికో వెళ్ళి తెచ్చింది, పేతురుకి ఇచ్చింది. అంటే చేప చేసిన పనులు చూస్తే, ఒకటి షెకెలు తెచ్చింది, 2 షెకెల్ని ఇచ్చింది. షెకెల్ను తెచ్చింది, షెకెలును ఇచ్చింది. తెచ్చింది, ఇచ్చింది. ఎవరు చేశారు ఈ పని అంటే చేప చేసింది. ప్రభువులారా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన బిడ్డల్ని అలాగే చేయాలనుకుంటున్నాడు. మాట వినే చేపగా, దేవుని మాట వినే చేపగా ఈ చేప మారింది. రెండవది, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ ట్యాక్స్ కట్టకపోతే విమర్శిస్తారు. 2, ఈ యేసుక్రీస్తుతో ఉన్న శిష్యులను కూడా విమర్శిస్తారు. అంటే వీళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరతలో ఉన్నారు. ఈ దేవుని అవసరత, ఈ శిష్యుల అవసరత ఎవరు తీర్చారు అనంటే చేప తీర్చింది. చేప షెకెలు తెచ్చింది కాబట్టి దేవుని అవసరత తీర్చబడింది. అనగా చేపలో దేవుని మాట విన్నది, 2 దేవుని అవసరతలు తీర్చింది. దేవుని అవసరతలు తీర్చింది. ప్రభువునందు పిల్లరా, మన ద్వారా దేవుని అవసరతలు తీర్చబడాలి. మన ద్వారానే దేవుని పనులు జరగాలి. మనమే దేవుని రాజ్యము కట్టేవారుగా మనం మారాలి. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఈ చేపకు మనం ఏదైనా ఒక పేరు పెడితే ఏం పేరు పెట్టవచ్చు అంటే దేవుని మాట విన్న చేప. రెండవది, దేవుని అవసరత తీర్చిన చేప. మనము కూడా దేవుని మాట వినేవారముగా, దేవుని అవసరతలు తీర్చే చేపల లాంటి విశ్వాసులుగా మనం ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకనే నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తాను అని చెప్పాడు. రైట్, ఒక చేపను చూసాం. రెండవ రకమైన చేప ఏంటో చూద్దాం. యోహోను సువార్త తీయండి. యోహోను సువార్త 21వ అధ్యాయము. యోహోను సువార్త 21వ అధ్యాయము 8వ వచనం చదవండి. దరి ఇంచుమించు 200 మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచూ ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా. నేను ఒక మాట మీకు స్టార్టింగ్లో చెప్పాను. జనరల్గా చేప ఎక్కడ ఉంటుందని చెప్పాను? నీళ్ళల్లో ఉంటుంది. నీళ్ళల్లో ఉంటేనే అది బ్రతుకుతుంది. అయితే పిల్లరా, ఇక్కడ ఈ చేప నీళ్ళల్లో నుండి తీయబడి ఎక్కడికి వెళ్ళిందో చూడండి. 9వ వచనం చదవండి అందరూ. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. అంటే ఇప్పుడు చేప దేని మీదకి వెళ్ళింది చెప్పాలి మీరు? నిప్పుల మీదకి వెళ్ళింది. ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ. చేపలు ఎక్కడ ఉంటాయి? నీళ్ళల్లో ఉంటాయి. ఇప్పుడు నీళ్ళల్లో నుండి దేని మీదకి వెళ్ళింది చేప? నిప్పుల మీదకి వెళ్ళింది.
ఎప్పుడు నీళ్ళల్లో ఉండటమే కాదు, నిప్పుల మీదకు కూడా వెళ్ళాలి. ఏంటి నిప్పు? ఈ నిప్పు ఏంటి అని అంటే పిల్లరా, ఈ నిప్పు అనేది అగ్ని. అగ్ని అనగా దేవుని మాటలు. దేవుడు ఇర్మీయా గ్రంథంలో ఏమని రాశాడంటే, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట అగ్ని వంటిది కాదా. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి వెళుతూ ఉన్న ఇద్దరు మనుషులతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ ఇద్దరితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు తర్వాత చెప్పుకున్న మాట ఏమిటంటే, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయములు మండలేదా. అంటే దేవుడు మాట్లాడుతూ ఉంటే హృదయాలు మండుతూ ఉంటాయి. దేవుని వాక్యం వింటా ఉంటే నీ హృదయము మండుతూ ఉంటుంది. విలియం కేరీ అనే దైవజనుడు ఇంగ్లాండ్ దేశం యొక్క నివాసి. ఆ దేశంలో ఉండి ఒక దినాన అక్కడ దేవుని వాక్యం విని, అప్పటికి భారతదేశంలో సువార్త లేదు, మరి దేవుని వాక్యము లేని ఒక చీకటి ప్రజలుగా బ్రతుకుతున్నారు అన్న సంగతి తెలుసుకొని విలియం కేరీ హృదయము మండింది, దేవుని అగ్ని చేత మండింది. నేను ఎలాగైనా సరే భారతదేశానికి దేవుని వాక్యం తీసుకొని వెళ్ళాలి అని విలియం కేరీ హృదయము మండింది. కాబట్టి ఆయన భారతదేశానికి వచ్చి సువార్త చెప్పాడు. అనగా నీళ్ళల్లో నుండి నిప్పుల మీదకు వెళ్ళాడు. ప్రభునందు పిల్లరా, మన జీవితాల్లో కూడా దేవుని వాక్యం అనే నిప్పు నీలో మండుతూ ఉండాలి. దేవుని వాక్యం మంటలు పుట్టించాలి, ప్రార్థన చేయాలనే మంట నీలో రావాలి. ప్రభువు కొరకు సాక్ష్యం చెప్పాలనే మంట నీలో రావాలి. దేవుని సేవ చేయాలి, ఆత్మలను రక్షించాలి, ప్రజలను దేవుని యొద్దకు తేవాలి, సంఘములో నేను ఉపయోగపడాలి అనే ఆ అగ్ని మండుతూ ఉండాలి మన హృదయాల్లో. దేవుని మంటలు మనలో ఉంటేనే దేవుని శక్తి నీలోనికి వస్తుంది. ఆ నిప్పుల మీదకు మనం వెళుతూ ఉండాలి. మోషేతో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, బలిపీఠము మీద నిత్యము అగ్ని మండుచూ ఉండాలి. దేవుని వాక్యం ఒక ఫైర్. వాక్యము నిన్ను కాలుస్తూ ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నాలో ప్రతి పనికిరాని ప్రతి తీగను తీసివేసి అగ్ని చేత నేను కాల్చివేస్తాను అన్నాడు. అనగా మన జీవితంలో శ్రేష్టమైనది రావాలంటే మనం నిప్పుల మీదకు వెళ్ళాలి, అగ్ని మీదకు వెళ్ళాలి, మంటల మీదకు మనం వెళ్ళాలి. ఆ అగ్ని మీదకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, నీళ్ళల్లో ఉన్న చేప నిప్పుల మీదకు వెళ్ళినప్పుడు దానిని కాల్చాడు ప్రభు, కాల్చివేశాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే కాల్చటం జరిగింది. ఏం జరిగిందండి? కాల్చటం. కాల్చటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పాలి? కాల్చటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫైరా? ఫైరా? ఫైర్ అంటే నిప్పు. కాల్చటాన్ని రోస్ట్. ఇంకా రోస్ట్ అనేది కొంచెం కరెక్ట్గానే ఉంది. ఇంకేమన్నా ఉందా ఏమ్మా? బాన్, మంట. ఓకే, అది కూడా కొంచెం దగ్గరగానే ఉంది. ఇంకొక పదం ఉంది, చెప్పాలి మీరు. జనరల్గా మీరు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చే పదమే అది. హోటల్కి వెళ్ళినప్పుడు ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు.
రోస్ట్, ఇంకా తిని తిని మర్చిపోయారు. ఏంటది? ఫ్రై. అది ఏంటది? ఫ్రై. చికెన్ ఫ్రై తీసుకోమని ఇవ్వండి అని హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. యథార్థంగా అందరూ ఫ్రైలు ఆర్డర్ ఇచ్చేవాళ్ళే. అందరికీ ఫ్రై కావాల్సిందే. ఏందో 65 ఫ్రై అంట, 66 ఫ్రై అంట, ఏందో ఆ పేర్లు మరి. అంత ఫ్రై ఫ్రై ఫ్రై. అసలు ఇప్పుడు మనుషులు ఫ్రై లేకపోతే తిండి ఎక్కట్లా. ఫ్రై ఏంటి? ఫ్రై. ఈ ఫ్రై అంటే కాల్చబడింది అని అర్థం. కాల్చబడింది. ప్రభునందు పిల్లరా, కాల్చినప్పుడు ఏమవుతుందంటే నీ రంగు మారుతుంది. కాల్చినప్పుడు నీలో నుండి టేస్ట్ వస్తుంది. కాల్చినప్పుడు నీవు ఆకలి తీర్చే వ్యక్తివిగా మారిపోతావు. అందుకనే దేవుడు శిష్యులు ఆకలిగా ఉన్నారని ఆ నీళ్ళల్లో ఉన్న చేపను తీసుకొచ్చి నిప్పుల్లో పెట్టి ఆ చేపను అటు ఇటు త్రిప్పి రోస్ట్ చేసి దాన్ని ఫ్రై చేసి ఆకలిగా ఉన్న శిష్యుల్ని పిలిచి ఇది మీరు తినండి అని చెప్పాడు. అనగా ఈ చేపకు ఏదన్నా పేరు పెట్టాలంటే ఫ్రై చేయబడిన కాల్చబడిన చేప. ఏ చేప అండి ఇది? కాల్చబడిన చేప. నీళ్ళల్లో ఉన్న చేప వలన డైరెక్ట్గా మనకేం ఆహారం దొరకదు, కానీ కాల్చబడిన చేప అయితే అది మన ఆకలి తీరుస్తుంది. ప్రభునందు పిల్లరా, దేవునితో మనం కాల్చబడితే, దేవుని వాక్యముతో నేను కాల్చబడితే, దేవుని వాక్యముతో మనం కాల్చబడినప్పుడు నీ ప్రార్థన జీవితం మారిపోతుంది, నీ రంగు మారిపోతుంది, నీ బుద్ధి మారిపోతుంది, నీ ఆకారం మారిపోతుంది, నీలో నుండి సువాసన వస్తుంది, నీలో నుండి రుచి వస్తుంది, నీవు ఇతరులకి ఆహారంగా మారుతావు. ఫ్రై చేయబడినప్పుడు ఇతరులకు మనం ఆహారంగా మారిపోతాము. కాల్చబడిన జీవితం. యెషయా అనే భక్తుడిని మనం చూస్తే, దేవదూతలు వచ్చి యెషయాను ఏం చేశారంటే ఒక కారు నిప్పు తీసుకొని వచ్చి తన పెదవులు కాల్చారు. ఆ పెదవులకు ఈ నిప్పు ఎప్పుడైతే తగిలిందో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన జనుల మధ్య నివసించుచున్నవాడను, అయ్యో దేవుని మహిమ సర్వలోకము నింపబడి ఉండటం నేను చూస్తున్నాను, దేవుని మహిమ చూస్తున్నాను, దేవదూతలు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని దేవుని స్తుతిగానాలు చేయటం నేను చూస్తున్నానని ఈ కాల్చబడిన తర్వాత దేవుని ప్రత్యక్షత యెషయాకు వచ్చింది. పిల్లరా, మనం నాజూకుగా ఉన్నంతకాలం దేవుడు నిన్నేం చేయలేడు. నీవు లోబడకుండా ఉన్నంతకాలం దేవుడు నిన్నేమీ చేయలేడు. నీవు కేవలం ఏదో నీళ్ళల్లో ఉండటానికి అలవాటు పడితే దేవుడు నిన్ను వాడుకోలేడు. నీళ్ళల్లో నుండి నిప్పుల మీదకు మనం రావాలి. నిప్పుల మీదకు వచ్చినప్పుడే నువ్వు వాడబడతావు. దేవుడు నిన్ను వాడుకోవటం స్టార్ట్ చేస్తాడు. కాల్చబడిన చేప. ఏ చేప అండి ఇది? కాల్చబడిన చేప. ఎన్ని చేపలు చెప్పాను ఇప్పుడు? 2 చేపలు. మొదటి చేప పేరు దేవుని మాట విన్న చేప. ఒక విశ్వాసి దేవుని మాట వినాలి అని చెప్పాము. రెండవ చేప పేరు కాల్చబడిన చేప. కాల్చబడినప్పుడే నీవు వాడబడతావు, నీవు ఉపయోగపడతావు. అలాగూ దేవుని అగ్ని చేత, దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత మనం కాల్చబడాలి. కాల్చబడినప్పుడు ఏమవుతుందంటే దొంగ స్వభావం మారిపోతుంది. కాల్చబడినప్పుడు ఒక వ్యభిచారి ఆ వ్యభిచారపు స్వభావం కాలిపోతుంది.
కాల్చబడినప్పుడు ఒక లంచగొండి లంచాల స్వభావం కాలిపోతుంది, నీతిమంతుడుగా మారతాడు. కాల్చబడినప్పుడు లోక స్వభావం పోయి దేవుని స్వభావం నీలోనికి వస్తుంది. కాల్చబడిన చేప అనుభవాలు మనం పొందుకోవాలి. మూడవ చేపను గురించి చూద్దాం. యోనా గ్రంథం తీయండి. యోనా గ్రంథము, ఇది మనందరికీ తెలిసిన వాక్యం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. చూడండి, ఇక్కడ చేపకు ఒక పేరు ఏమిటంటే మత్స్యము అనేది పెట్టారు. ఏంటంటే అది మత్స్యము. జనరల్గా ఈ విషయంలో మనం చూస్తే యోనాను దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళాడు. తర్షీష్కి వెళ్ళొద్దు, నువ్వు నినివేకి వెళ్ళు అని అన్నాడు. అయితే నినివేకి దేవుడు ఒక పాఠం నేర్పాలనుకున్నాడంట, ఒక లెసన్ నినివే పట్టణస్థుడు. ఏంటి అని అంటే, అది నినివే పట్టణస్థులకి మెయిన్ ఆ పట్టణం యొక్క దేవత పేరు అంటే, ఆ సిటీ అంతా దేవునిని ఆరాధన చేసుకుంటారు, ఒక దేవతను పెట్టుకొని. ఆ దేవత ఎవరంటే మత్స్యం. జనరల్గా ఐగుప్తు దేశంలోనేమో కప్పను పూజిస్తారు. ఐగుప్తు దేశంలో అలాగే కొరింథీ పట్టణస్థులైతే ఒక డయానా దేవతను పూజిస్తారు. అలాగే నినివే పట్టణస్థులు చేపను పూజిస్తారు. దానిని మత్స్య దేవత అంటారు. మత్స్య దేవత అంటే చేప మా దేవుడు అని అర్థం. ఇప్పుడు యోనాని మా దేశం నిన్ను ఎవరు తీసుకొచ్చారు అని అడిగితే, అంటే ఆ దేశస్థులు నినివే పట్టణస్థులు మా దేశం నువ్వు ఎలా వచ్చావు అని ఆ పట్టణస్థులు ఎవరన్నా యోనాని అడిగితే యోనా ఏం చెబుతాడు? నన్ను ఒక చేప తీసుకొచ్చింది అని అంటాడు. నన్ను ఒక చేప తీసుకొచ్చింది. చేప తీసుకొచ్చింది అని అనగానే చేప ఎవరు? ఆ పట్టణస్థుల యొక్క దేవత. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మో మన దేవత ఈ వ్యక్తిని మన దగ్గరకు తీసుకొచ్చింది అన్నట్లుగా ఉంటుంది వాళ్ళ ఆలోచన. దేవుడు ఎంత తెలియగలిగినాడో చూడండి. ఇక్కడ దేవుని జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. జనరల్గా ఏంటంటే యోనాని చేప మోసుకొని వెళ్ళింది, ఆ నినివే పట్టణస్థులకి చేప తీసుకొని వెళ్ళింది అని మనందరికి జనరల్గా తెలుసు. కానీ ఆ బైబిల్ హిస్టరీలోకి పోతే అసలు నినివే పట్టణస్థులు కూడా ఆశ్చర్యపడే సంఘటన ఇది. ఆ పట్టణస్థులకి చేప దేవత అయితే ఇప్పుడు యోనాని తీసుకువెళ్ళింది వాళ్ళ దేవత. అమ్మో మన దేవత ఈ యోనాను మన దగ్గరకు తీసుకొచ్చింది అన్నట్లుగా ఉంటుంది వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక విషయం, ఇంకొక సీక్రెట్ ఏంటంటే, ఇక్కడ ఈ నినివే పట్టణస్థుల దేవత చేప అయితే ఆ చేప కూడా ఎవరి మాట ఉంది? యెహోవా మాట వింది. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. అంటే ఇప్పుడు ఈ నినివే పట్టణస్థులు ఏం తెలుసుకోవాలంటే, మన దేవత యోనాను తీసుకొని వస్తే మన దేవతే యోనా దేవుని మాట విన్నది. ఆమేన్. యోనా కంటే శ్రేష్ఠుడు మన ధరము రా పడండి అది వచ్చిన వాళ్ళు. యోనా కంటే శ్రేష్ఠుడు
మనకందరికీ తానే ప్రభువు, అందరిలో అతి శ్రేష్ఠుండు, వందనము మ్రోక్కెదము దాబు సాగిల్ల పాడి మ్రోక్కెదము, సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల్ల పాడి మ్రోక్కెదము. ఎవరికంటే శ్రేష్ఠుడండి? యోనా కంటే శ్రేష్ఠుడు. యోనాను తీసుకొని వెళ్ళింది ఎవరు? చేప. చేప ఎవరు? నినివే పట్టణస్థుల దేవత. ఆ దేవత ఎవరి మాట వింది? యోనా దేవుడు యెహోవా దేవుని మాట విన్నది. అది అక్కడ గొప్ప సంగతి. అయితే ఇప్పుడు చేప మూడో రకమైన చేప. ఇది ఏ చేప అండి? ఇది మూడో రకం. మొదటి చేప దేవుని మాట విన్న చేప, రెండవది కాల్చబడిన చేప, మూడవది ఇప్పుడు మనం వెళదాం. దీనికి ఏం పేరు పెడతారో మీరే పెడదురు, కానీ ముందు మనం ఈ చేపను గురించి విందాం. ఇప్పుడు యోనా ఎక్కడికి బయలుదేరాడు? తర్షీషు బయలుదేరాడు. దేనిలో ప్రయాణం చేస్తున్నాడు? ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఓడకు టికెట్ కొన్నాడా కొనలేదా? ఓడకు టికెట్ కొన్నాడా లేదా? మీరు చూసారా లేదా అని అంటే నేను కూడా చూడలేదు. జనరల్గా మనం టికెట్ కొని ఓడెక్కుంటాడా, టికెట్ కొనకుండా ఓడెక్కుంటాడా? కొనే ఎక్కుంటాడు. ఎందుకంటే చెకింగ్ ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు ఏరోప్లేన్కి వెళితే ఆ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలి అని అంటే ఆ టికెట్ చెక్ చేస్తారు, చెకింగ్ ఉంటుంది. ఆ చెకింగే గంట సేపు ఉంటుంది. అట్లాగే ఈవెన్ ట్రైన్లో కూర్చున్నా కూడా మనం టికెట్ తీసుకున్నామా లేదా, మరి టీసీ వస్తున్నాడు చెక్ చేస్తున్నాడు. అలాగే ఓడలోకి ఎక్కాలి అని అన్నా కూడా చెకింగ్ ఉంటుంది. ఏమంటారండి దాన్ని? పోర్టు దగ్గర చెకింగ్ ఉంటుంది. ఇప్పుడు యోనా తర్షీషుకు టికెట్ కొని ఓడ ఎక్కాడు. ఓడెక్కాడు. అయితే ఇప్పుడు చూడండి, ఆ ఓడలో నుండి ఓడ ప్రయాణికులు ఆయన తీసుకొని ఎక్కడ పడేశారు? సముద్రంలో పడేశారు. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌటు, మీకు రాని డౌట్లు నాకు వస్తాయి. ఆయన కొన్న టికెట్ ఏమై ఉంటుంది? నాకు డౌట్ వచ్చింది, మీరు క్లియర్ చేయాలి. టికెట్ తర్షీషు కొన్నాడు కదా ఓడ, టికెట్. ఇప్పుడు ఆయన ఎత్తి సముద్రంలో పడేశారు. ఆ టికెట్ ఏమై ఉంటుంది? ఆ జేబులోనే ఉంటుంది. ఏమై ఉంటుంది ఆ జేబులో? నీళ్ళలో నానిపోయి ఉంటాయి. తర్వాత ఎక్కడికి పోయి ఉంటుంది? చేప కడుపులోకి పోయింది. తర్షీషు టికెట్ ఏ దేశానికి పోయింది? నీ సొంత టికెట్లు చివరికి దేవుని దగ్గరికి రావాల్సిందే. ఆమేన్. నీ సొంత టికెట్లు, నువ్వు వెళ్ళాలనుకున్నావే, నువ్వు ఎక్కడికో వెళ్ళాలని టికెట్లు కొనుక్కున్నావే, ఆ టికెట్లన్నీ చివరికి దేవుడు చెప్పిన స్థలానికి రావాల్సిందే. మరొక విషయం, ఇప్పుడు ఈయన తర్షీషు కోసం కొన్న టికెట్ నానింది, జేబులో ఉంది. మీరు వర్షాల్లో పేపర్లో నానిపోయి జేబులో ఉంటే చూడండి, అలాగే ఉంది. అయితే ఇప్పుడు ఈయన వెళ్ళింది ఎక్కడికి? నినివేకి. టికెట్ కొన్నాడా లేదా? కొన్నాడా లేదా? ఈయన చేసే జర్నీని ఇంటర్నేషనల్ జర్నీ అంటారండి. విదేశీ ప్రయాణం. వేరే దేశానికి వెళ్ళటానికి టికెట్ కొనకుండా వెళ్ళాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? చేపకు దేవుడు ఏం చెప్పాడంటే, నా ప్రవక్త అయిన యోనాను నీవు టికెట్ లేకుండా మోసుకొని వెళ్ళాలి. ఆమేన్. అనగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, టికెట్ వేస్ట్ అయిపోయింది.
టికెట్ కొనకుండా దేవుని చిత్తములో ముందుకు సాగుతున్నాడు. ప్రభునందు పిల్లరా, దేవుని పనులు ఎలా ఉంటాయంటే, నువ్వేదో చెయ్యాలనుకుంటావు, నువ్వు దేనికోసమో ప్రయాసపడతావు, ఏదో కొనాలనుకుంటావు, ఏదో చేయాలనుకుంటావు, కానీ నీ ప్రయత్నాలు వృధా అయిపోతాయి. దేవుని ప్రయత్నమే మనలో జరుగుతుంది, దేవుని మాటలే మనలో జరుగుతాయి. అది నీకు ఉన్నా లేకపోయినా, నీ దగ్గర టికెట్ ఉన్నా లేకపోయినా, నీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా, దేవుడు నీ ద్వారా ఏం చేయాలనుకుంటాడో అదే చేస్తాడు. ఆమేన్. తప్పుడు కొట్టండి ఒకసారి అందరూ. తర్వాత ఈ ప్రయాణం యొక్క వేగము మనం చూస్తే, ఓడ ప్రయాణం అంటే ఓడ వెళ్ళే స్పీడ్ కంటే కూడా చేప చాలా స్పీడ్గా వెళ్ళిందంటండి. చేప చాలా స్పీడ్గా వెళ్ళింది. అయితే ఈ చేపకు దేవుడు చెప్పింది ఏమిటంటే, దేవుడిచ్చిన బాధ్యతలు ఏంటంటే, యోనా నీకు ఆహారము కాదు కానీ యోనాకు నీవు ఒక వాహకము. ఆమేన్. అంటే చేపకు ఏం చెప్పాడంటే, నీవు వాహనంగా ఉండాలి. ఇప్పుడు కారు అనేది మనకు ఒక వాహనం కదా, ఆటో అనేది మనకు ఒక వాహనం కదా, నువ్వు నడుపుతున్న బైక్ అనేది నీకు ఒక వాహనం కదా. ఇప్పుడు యోనాకి చేప ఒక వెహికల్గా ఉంది, ఒక వెహికల్. దీన్ని బట్టి యోనా చాలా గొప్పవాడండి. అందరినేమో కారుల్లో పోతూ ఉంటే యోనానేమో చేపల వెహికల్గా చేసుకొని వెళ్ళాడు. ఆమేన్. అంటే దేవుడు ఎంత గొప్పవాడంటే, నీకోసం అప్పటికప్పుడు వెహికల్ని సృష్టించగలిగిన దేవుడు. ఆమేన్. అంటే చేప అనేది ఇక్కడ ఒక వెహికల్గా, ఒక వాహనముగా ఉన్నది. ఇప్పుడు ఏం పేరు పెడతారు ఈ చేపకు, మీరే చెప్పండి. ఇప్పుడు మూడో రకమైన చేపకు ఒక పేరు పెట్టండి మీరు. నేను వివరణ ఇచ్చేసాను, మీరు పేరు పెట్టాలి. ఏం పేరు పెడతారు? వాహనము అని పెట్టచ్చు. ఆమేన్. ఏం పేరు పెట్టచ్చు? వాహనం. ప్రియులరా, మన జీవితాలు కూడా ఎలాంటి చేపలుగా ఉండాలంటే, మనము ఒక వాహనముగా దేవుని కోసం మారిపోవాలి. ఆమేన్. మనము దేవుని మోసుకొని వెళ్ళేవారముగా, దేవునిని తీసుకొని వెళ్ళేవారముగా, గాడిద యేసు ప్రభువును మోసుకొని వెళ్ళినట్లుగా, చేప యోనాను మోసుకొని వెళ్ళినట్లుగా, మనము కూడా దేవునిని మోసుకొని వెళ్ళే ఒక వెహికల్గా, ఒక వాహనముగా మనం ఉండాలి. నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ ఊరన్నా వెళ్ళు, యు ఆర్ ద క్యారియర్, యు ఆర్ వన్ వెహికల్. నువ్వు ఒక వాహకముగా, నువ్వు ఆయన మోసుకొని వెళ్ళే వ్యక్తిగా ఉండి, నువ్వెక్కడికి వెళితే అక్కడ దేవుని గురించి చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలి, దేవుని స్వార్థ చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి, మందిరాన్ని గురించి చెప్పాలి, సేవను గురించి చెప్పాలి, దేవుడు నీకు జీవితంలో చేసిన మేలులన్నిటిని గురించి చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఈ చేప దేవుని వాహనము. ఏ వాహనం అండి ఇది? దేవుని వాహనం. ఇప్పుడు ఎన్ని పేర్లు వచ్చినాయి, ఎన్ని చేపలు వచ్చినాయి? 1, దేవుని మాట విన్న చేప. 2, కాల్చబడిన చేప. 3, దేవుని వాహనముగా ఉన్న చేప. మరి ఆ లక్షణాలు మనలో ఉన్నాయా? 4వ చేప చూద్దాం, షార్ట్గా చూద్దాం. ఇదంతా డీటెయిల్స్లోకి వెళ్ళలేము, షార్ట్గా చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము. మార్కు సువార్త 6వ అధ్యాయము 41వ వచనం చూడండి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపెళ్ళు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు
5,000 మంది పురుషులు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ కూడా చేపలు కనపడతా ఉన్నాయి, రొట్టెలు కనపడతా ఉన్నాయి. వీటిని యేసుక్రీస్తు ప్రభువారు చేతిలో పట్టుకొని తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి గంపలో వేస్తే, వాటిని పంచితే అందరూ తిని తృప్తి పొందారు, వారి ఆకలి తీర్చబడింది. అనగా ఈ చేప ఏం చేసిందంటే ప్రజల యొక్క ఆకలి తీర్చింది. ఏం తీర్చిందండి? ప్రజల ఆకలి తీర్చింది. ఆకలి తీర్చిన చేప. ఏ చేప అనేది? ఆకలి తీర్చిన చేప. ప్రభునందు పిల్లరా, దేవుని ఆకలి మనం తీరుస్తున్నామా? సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడినప్పుడు శిష్యులు ఒక మాట అన్నారు, అయ్యా భోజనం టైం అయింది, భోజనం చేద్దాం రండి అని అన్నారు. ప్రభు ఏమన్నాడు? మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది అని అన్నాడు. ఏమిటి ఆహారము అని అంటే, నా తండ్రి చిత్తము చేయటమే నా ఆకలి. అనగా దేవుని పని చేయటమే నా ఆకలి. ప్రభునందు పిల్లరా, మనందరి మీద దేవుడికి ఇచ్చే బాధ్యతలు ఏంటో తెలుసా? నీవు నేను దేవుని పనిని చేయాలి. ఒక్కరికన్నా సాక్ష్యం చెప్పు, ఒక్కరినన్నా దేవుని దగ్గరకు తీసుకురా, ఒక్క కుటుంబం కోసం అన్నా ప్రార్థన చేయి. ఎవరికైనా సరే దేవునిని గూర్చి పరిచయం చేయి. అది దేవుని ఆకలి తీర్చడం అంటే అదే అర్థం. ఆకలి తీర్చిన చేప. ఏ చేప అండి ఇది? ఆకలి తీర్చిన చేప. కాబట్టి ఇప్పుడు చేపలు ఎన్ని రకాలని మనం విన్నాం? 4 రకాలు. మొదటిది దేవుని మాట విన్న చేప. అక్కడ షెకెలు తీసుకొని వచ్చి పేతురుకిచ్చి సుంకం చెల్లించేటట్లుగా చేశాడు. మాట విన్న చేప. రెండవది కాల్చబడిన చేప. నీటిలో నుండి తీయబడి నిప్పుల మీదకు వచ్చి కాల్చబడి శిష్యులకు దేవుడిచ్చాడు. కాల్చబడిన తర్వాత రుచిగా మారిపోయింది. ఆ కాల్చబడిన అనుభవాలు మనకు కావాలి. మూడవ చేప దేవునికి వాహనముగా ఉన్న చేప. నువ్వు అక్కడికి తీసుకువెళ్ళు అంటే తీసుకువెళ్ళింది అంతవరకే. అలాగూ నువ్వు దేవుని పనిని మోసే వ్యక్తివిగా ఉండాలి, దేవుని సేవ చేసే వ్యక్తివిగా ఉండాలి. దేవుని మందిరాలు కట్టించినప్పుడు ఆ భారాలు ఏమిటో తెలుసుకొని ఆ భారాలు నేను కూడా పంచుకోవాలి, నేను కూడా భారాన్ని మొయ్యాలి, దేవుని పనిని నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక వాహనంగా, ఒక వెహికల్గా దేవుని పని నా భుజాల మీద వేసుకొని నేను చేస్తాను అనే ఒక వాహనంగా నువ్వు మారాలి. నాలుగవదిగా దేవుని ఆకలి తీర్చిన చేప. అనగా నీతి కొరకైన ఆకలి దప్పులు, దేవుని పని చేయటం, దేవుని పరిచర్య చేయటం. ఆ ఆకలి, దేవుని ఆకలి మనం తీర్చాలి. ఆకలి తీర్చిన చేపగా. మరి ఈ చేపల వలె మనం ఉంటున్నామా? ఈ చేపలు చేసిన బాధ్యతలు మనం చేస్తున్నామా? ఒకవేళ ఈ చేపలాగా నీవు చేయకపోతే దేవుడు చివరికి ఒక మాట అన్నాడు. అదేంటో తెలుసా? వలపట్టి శిష్యులు వలబట్టినప్పుడు చేపలు కొన్ని పాడైపోయినాయి అంట. ఆ పాడైపోయిన చేపలు, పనికి వచ్చే చేపలు, పనికి వచ్చే వాటిని గంపలో వేయమన్నాడు, పనికిరాని వాటిని తీసి ముళ్ళ కంచెల్లో పారేయమన్నాడు. చేపలు గంపలో వేయబడ్డాయి కొన్ని, అయితే ముళ్ళ కంచెలో వేయబడ్డాయి మరికొన్ని. నీవు నేను దేవునికి ఉపయోగపడకపోతే, ఏ రకంగా కూడా దేవుని పని నువ్వు పట్టించుకోకపోతే, ఏ రకంగా కూడా మనం దేవునికి ఉపయోగపడే వారంగా ఉండకపోతే ముళ్ళ కంచెల్లోకి వేయబడతాం. అది చాలా నష్టం. కావున సహోదరుడా, సహోదరి, ఈ 4 రకాల చేపల్లాగా నేను ఉపయోగపడాలి అని నువ్వు తీర్మానం చేసుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనల్ని మనం తగ్గించుకొని ప్రభు సన్నిధిలో, ప్రభా మీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాను. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయము,
మీ కృప, మీ కాపుదల మాకివ్వండి. ఉపయోగపడే చేపగా మేము మారాలి ప్రభు. మీ మాట వినేవారముగా మేము మారాలి. కాల్చబడిన చేపగా మేము మారాలి ప్రభు. మీకు వాహనముగా మేము ఉపయోగపడాలి ప్రభు. ఆకలి తీర్చే చేపగా మేము ఉండాలి. పనికిరాని చేపలనైతే తీసి ముళ్ళ కంచెలో విసిరిపారేయండి అని చెప్పారు. అలాగూ పారవేయబడే చేపలుగా మేము ఉండకూడదయ్యా ప్రభా. మమ్మల్ని మేము సరి చేసుకొని బాగు చేసుకొని మీకు ఉపయోగపడే వారిగా మమ్మలను చేయండి అని ప్రభువుని అడుగుదామా. పరిశుద్ధుడైన మా ప్రభు, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీకు ప్రయోజనకరమైన వారుగా, ప్రయోజనకరమైన విశ్వాసులుగా మేము మారాలయ్యా. అట్టి వారిగా మమ్మలను చేయండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయము, మీ కృప, మీ కాపుదల మా అందరికీ దయచేయండి. ఈ ప్రియులను మీరు దర్శించి ఈ 4 రకాల చేపలలో మేము ఎలాగివి మీకు ఉపయోగపడ్డాయో అలాగూ మేమందరం మీకు ఉపయోగపడాలి ప్రభు. అట్టి వారిగా మమ్మలను చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి అయిన సహవాసం ఎల్లప్పుడూ మనందరికీ